మూవీ అయితే సూపర్ అన్న. ప్రియ వారియర్ ఏం లేదు కానీ దాని ఫ్రెండ్ అయితే జాక్ అన్న, హీరోయిన్ ఫ్రెండ్ అయితే కేక సినిమా మాత్రం. ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ అయితే ఇంకా చెప్పలేము. హీరో గాంధీ కూడా బాగానే ఉంది. యాజ్ తెలుగు సినిమా ఫ్రెండ్గా చెప్తున్నానని, సినిమా చాలా ఫెంటాస్టిక్గా ఉంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే మనం చూసేటప్పుడు మన జీవితంలో చిన్నప్పుడు మన స్కూల్ లైఫ్లో కాలేజ్ డేస్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే చూపించారు సినిమాను. ప్రతి ఒక్కరు చూసేటప్పుడు మనం ఆ స్క్రీన్ మీద ఊహించుకుంటాము. అంత ఫెంటాస్టిక్గా మూవీ ఉంది. సో ప్రతి ఒక్కరు నేనైతే నాకు కళ్ళకు నీళ్ళు వచ్చేటట్టుగా చేసింది, అంత మూవీ ఉందన్నమాట. సో వాళ్ళు తెలుగు తమిళలో కూడా ఏదైతే చూపించాలనుకున్నారో హీరో చనిపోయినప్పుడు అది ఎలా ఉంటుంది, మన వాళ్ళు అయితే కనుక హీరో చనిపోయిన తర్వాత మళ్ళీ కలిసే సన్నివేశం అంటే పెడతాం. బట్ ఎగ్జాక్ట్లీ ఏదైతే చెప్పాలనుకున్నాడో అతని కథలో ఎగ్జాక్ట్లీ చూపించాడో అది అక్కడ మనం ఫిదా అవుతాము. బట్ ప్రియా వారియర్ కూడా మంచిగా నటించింది. అతను హీరో చూసానికి ఎంగుగా కనిపిస్తుంది కానీ అతను ఒక స్కూల్ డ్రెస్ తీసి వేసిన తర్వాత మంచి హీరోగా లెంత్ కానీ మంచిగా ఉంది. సాంగ్స్లో ఉండే లిరిక్స్ కానీ రాసే విధానం కానీ మనకు అర్థమయ్యే విధం తెలుగు భాషలో మంచిగా వచ్చింది. ఎక్కడైనా డబ్బింగ్ కూడా మిస్ కాలేదు. మంచి పాత్రలు మంచిగా చేశారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన విషయం, ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు అందరూ కలిసి చూడాల్సిన సినిమా ఇది. సో ఫెంటాస్టిక్ ఉంది. ఓవరాల్గా అయితే కనుక అందరూ చూడొచ్చు. థ్యాంక్ యూ. ప్రియ వారియర్కి మన తెలుగులో ఇంకా మంచి మంచి ఛాన్సులు రావాలని నేను కోరుకుంటున్నాను. వస్తాయి కూడా, స్టార్స్ పక్కనే వస్తాయి. కానీ ఓవరాల్ ఒక ఫ్యామిలీతో వెళ్ళి కూర్చోవలసిన సినిమా, ఎక్కడ వర్గాటి లేకుండా బాగా తీశారు. ప్యూర్ లవ్ స్టోరీ. ఇప్పుడు జరుగుతున్న జనరేషన్, ఇప్పుడు జనరేషన్ ఎలా ఉన్నదో, మనకు ఫోన్స్ వస్తే అటువంటి యూజ్ చేస్తున్నాం అన్నీ ఒక సీన్ పెట్టారు. అది బాగుంది. ఎక్సలెంట్ సీన్స్. క్లైమాక్స్ ఎక్సలెంట్ బ్రో. క్లైమాక్స్ చూస్తే క్లైమాక్స్ బాగుంటుంది. ఎప్పుడు మూవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తేనే మూవీ నచ్చుతుంది అకార్డింగ్ టు మీ. ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆ సీన్ చూసి అది అలానే ఉంటుంది అంటే మన అంటే మూవీలో చాలా సీన్స్ బాగున్నాయి. ఫ్రెండ్షిప్ ఉంది, స్కూల్ డేస్ ఉన్నాయి, లవ్ స్టోరీస్ ఉన్నాయి, ఫ్యామిలీ ఎక్కడ కానీ ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. అక్కడ ఫ్యామిలీ సీన్స్ లేకపోయినా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. సో వాళ్ళు బ్యాక్ వెళ్ళి నాకైతే బాగా అనిపించింది భయ. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగలేదు. అరే ఈ అమ్మాయి తోటి ఇట్లున్నాం కదరా, ఈ అమ్మాయి తోటి సంతోషంగా ఉన్నాం, ఈ అమ్మాయి తోటి బ్రేకప్ అయిపోయింది, ఎందుకు అయిపోయింది, ఎట్లా అయిపోయింది అని గుర్తొచ్చినాయి మాకు. అసలు ఇంకా ఊహలు గుర్తొస్తలే భయ. మనకు ఆ సినిమాలో మునిగిపోతాం బాగా. ఆ సినిమా చూసిన తర్వాత పాత గర్ల్ ఫ్రెండ్స్, పాత లవర్స్, పాత ఊహలన్నీ గుర్తొస్తుంటాయి మనకి.